సింగినాదం జీలకర్ర. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, వాళ్ళు వీళ్ళు అంటుంటే వింటూ ఉంటాం. నానా హడావుడి చేసేసి ఏదో అయిపోతుందని, ఏదేదో చేసేస్తానని హంగామా చేసి చివరికి ఆ పని అవ్వకపోతే, లేకపోతే ఆ పని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగక తెల్లముఖం వేస్తే సింగినాదం జీలకర్ర అన్న జాతీయాన్ని వాడతారు. ఇప్పుడు చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటనని చూసి తెలుగు ప్రజలంతా సింగపూర్ సింగినాదం అని కొత్త జాతీయం చెప్తున్నారు. అవును మరి, రాజు వెడలే రవితేజములరగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరియగా అన్న తరహాలో మంది మార్బలాన్నేసుకుని సింగపూర్ బయలుదేరారు చంద్రబాబు. చివరికి ఏమైంది? అవినీతి చక్రవర్తి నీకో దండం అని మొహం మీదే చెప్పేసింది సింగపూర్ ప్రభుత్వం. సింగపూర్ని అడ్డం పెట్టుకుని అమరావతి కేంద్రంగా కొత్త స్కామ్లకు స్కెచ్ గీయాలన్న పచ్చముఠా పన్నాగాల మీద నీళ్లు చల్లింది. సింగపూర్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేయడంలో మరో అడుగు ముందుకేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కాలేం, చంద్రబాబు ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పిన సింగపూర్ ప్రభుత్వం. ఎందుకు సింగపూర్ ఈ నిర్ణయానికి వచ్చింది? సాంకేతిక సహకారం అందిస్తాం లాంటి మాటలు చెప్పి ఇంతకు మించి మా వల్ల కాదని ఎందుకంది? ఎందుకంటే కుంభకోళాల మేళా నిర్వహించడంలో పచ్చముఠా ప్రతిభా పాటవాలు తెలుసు కాబట్టి. ఎందుకంటే స్కాముల్లో చంద్రబాబుకున్న విజన్ని చూసి జడుసుకుంది కాబట్టి. ఎందుకంటే అవినీతికి ఆమడ దూరంలో ఉండే తమ దేశానికి కూడా అవినీతి గబ్బు పట్టించిన మాజీ మంత్రి ఈశ్వరన్ చంద్రబాబు ప్రియమిత్రుడు కాబట్టి. ఎందుకంటే సింగపూర్ కన్సార్షియం పేరు చెప్పి 2014-2019 మధ్య చంద్రబాబు అండ్ కో 1,00,000 కోట్ల రూపాయల స్కామ్కి స్కెచ్ గీశారు కాబట్టి. అందుకే చంద్రబాబు పేరు వినగానే, చంద్రబాబుని చూడగానే సింగపూర్ పెద్దల బుర్రల్లో అమరావతి అవినీతి ఎపిసోడ్స్ 3D ఎఫెక్ట్లో గిర్రు గిర్రును తిరిగేసి ఒక నమస్కారం పెట్టి నో చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడేందుకే సింగపూర్ పర్యటన. అమరావతి నిర్మాణంలో తిరిగి సింగపూర్ ని భాగస్వామ్యం చేసేందుకే సింగపూర్ పర్యటన. ఈ రేంజ్ లో తెగ హోరెత్తించింది చంద్రబాబు ప్రభుత్వం. చివరికేమైంది? అమరావతి పేరు చెప్పగానే సింగపూర్ ప్రభుత్వం హడలిపోయింది. అమరావతి కేంద్రంగా జరిగిన భూదోపిడీలు, జరుగుతున్న స్కామ్లు, చంద్రబాబు కుంభకోణాల చరిత్ర అన్నింటినీ గమనించింది కాబోలు. అమరావతికి సంబంధించి చంద్రబాబు ప్రతిపాదనలకు నో చెప్పేసింది. నిర్మోహమాటంగా మా వల్ల కాదని క్లారిటీ ఇచ్చేసింది. సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్షియం పనిచేసిందని సింగపూర్ మంత్రి టాన్ సి లెంగ్ స్పష్టం చేశారు. ఏపీలో పట్టణాభివృద్ధితో పాటు వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందిస్తాన్లాంటి హామీలైతే ఇచ్చారు, కానీ చంద్రబాబు సింగపూర్ పర్యటన ఈ తరహా హామీల కోసం కాదు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఏ కన్సార్షియం పేరు చెప్పి భారీ స్కామ్ కి తెరతీశారో దాన్ని మళ్లీ కొనసాగించడానికి సింగపూర్ ని అడ్డం పెట్టుకోవాలని పన్నాగం పన్నారు. కానీ జరిగింది మాత్రం వేరు. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉండటంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగద్దని చెంప చెళ్ళుమనిపించేలా తన వైఖరిని స్పష్టం చేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతూ ఉండటం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతిని వాళ్ళింకా మరిచిపోలేదు. మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి అమరావతిలో 2వ దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కామ్లు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిదైనా, ఇసుక ఉచితం అయినా, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగు పెట్టలేవని చెప్పేసి నిన్న దావోస్ లో ఏపీకి ఘోర అవమానం. నేడు చీ కొట్టిన సింగపూర్. ఏపీని చూస్తే అందరూ ఎందుకు పారిపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కి పచ్చముఠా చేసిన డ్యామేజే అందుకు కారణం. 13 నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేంటి? సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైన సంస్కరణల అమలు లేదు. 1,86,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినా అవి ఎక్కడ ఖర్చు చేశారో, ఏం చేశారో ఎవ్వరికీ తెలియని పరిస్థితి.
మరి 13 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం సాధించిందేంటి? ఈ ప్రశ్నకు సమాధానంగా నిన్న దావోస్ లో, నేడు సింగపూర్ లో ఏపీకి జరిగిన అవమానాలను చూపుతున్నారు పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే అటు పారిశ్రామికవేత్తల నుంచి ఇటు సింగపూర్ లాంటి దేశాలు కూడా హడలిపోవటానికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు అండ్ కో అవినీతి. అమరావతి కేంద్రంగా పచ్చముఠా చేసిన భూదోపిడీ అంతా ఇంతా కాదు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది. రాజధానిలో 1,00,000 కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదే స్థాయి దోపిడీకి బరితెగిస్తూ సింగపూర్ కన్సార్షియం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 18,221.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం 8.7%. అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కన్సార్షియానికి వచ్చే ఆదాయం 91.3%. ఈ రేంజ్ లో నాడు స్కామ్ కి స్కెచ్ వేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం గుట్టు రట్టవుతుందని, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతామన్న భయంతో సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని 2019 అక్టోబర్ 30న ప్రభుత్వాన్ని కోరింది. సింగపూర్ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు అండ్ కో చేసిన ప్రయత్నాలకు సింగపూర్ ప్రభుత్వం నిర్మోహమాటంగా చెక్ పెట్టింది. సింగపూర్ అవినీతి రహిత దేశంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని దారుణంగా డ్యామేజ్ చేసిన వ్యక్తి సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్. అలానే ఈశ్వరన్, చంద్రబాబు ఇద్దరూ తోడు దొంగలే అని సింగపూర్ మొత్తానికి తెలుసు. ఈ నేపథ్యంలో చంద్రబాబును వాళ్ళు ఎంత మాత్రం నమ్ముతారన్న చర్చ చంద్రబాబు సింగపూర్ పర్యటన మొదలు కాకముందు నుంచే ఉంది. చివరకు అందరూ అనుకున్నట్లుగానే చంద్రబాబును ఇసుమంతా కూడా నమ్మటానికి సింగపూర్ ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ సింగపూర్ నుంచి ఎప్పుడూ పెట్టుబడుల వెలువ అన్నది జరగలేదు. కానీ చంద్రబాబు మాత్రం పెట్టుబడుల ఆకర్షణ ముసుగులో పవర్లో ఉన్నప్పుడు పదే పదే సింగపూర్ పర్యటనలు చేయటం చంద్రబాబుకు అలవాటే. అధికారంలో లేనప్పుడు కూడా కుటుంబ సమేతంగా చంద్రబాబు సింగపూర్కు వెళ్లి వస్తూ ఉంటారు. గతంలో యూరో లాటరీ పేరుతో మోసం చేసిన కోలా కృష్ణమోహన్ చంద్రబాబుకి సింగపూర్కి ఉన్న చీకటి సంబంధాన్ని బయటపెట్టాడు. యూరో లాటరీ తగిలిందని అందరికీ తాను టోపీ పెడితే చంద్రబాబు తనను నిలువునా ముంచేశారని వాపోయాడు కోలా కృష్ణమోహన్. మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తానని తనకు హామీ ఇస్తే తన లండన్ బ్యాంక్ అకౌంట్ నుంచి సింగపూర్లో చంద్రబాబు అకౌంట్ కి 4 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారని, తనను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు కోలా కృష్ణమోహన్. కోలా కృష్ణమోహన్ కి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేసింది 1999లో, అంటే 25 ఏళ్ల క్రితమే. సింగపూర్ కేంద్రంగా బ్యాంక్ అకౌంట్స్, కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసే నెట్వర్క్ చంద్రబాబుకుందని కోలా మాటల్లో అర్థమవుతోంది. ఈశ్వరన్, చంద్రబాబు కలిసి అమరావతి కేంద్రంగా భూదందాకు తెరతీసింది 2014 తర్వాత. కానీ దానికి దశాబ్దాల ముందే సింగపూర్ ని అడ్డాగా చేసుకొని చంద్రబాబు చాలా వ్యవహారాలు చక్కపెట్టేవారని కోలా కృష్ణమోహన్ ఎప్పుడో చెప్పాడు. కేవలం కోలా మాత్రమే కాదు, సింగపూర్లో చంద్రబాబు వ్యాపారాలు, హవాలా సొమ్ము, అవినీతి సొమ్ము కేంద్రంగా రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు తాజా సింగపూర్ పర్యటనతో ఆయన్ను నమ్మటానికి సింగపూర్ ప్రభుత్వం ధైర్యం చేయలేదని తేలిపోయింది. చంద్రబాబు ఎంతటి అవినీతి చక్రవర్తో దేశ విదేశాలకు తెలిసిపోయిందన్న స్పష్టత వచ్చేసింది. సింగపూర్ను అడ్డం పెట్టుకుని అమరావతిలో భూదందాకి గతంలో గీసిన స్కెచ్ వర్కౌట్ కాదని ఇప్పుడు క్లారిటీ రావడంతో పచ్చముఠ ఇకపై ఎలాంటి పన్నాగాలు పన్నుతుందో అని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 5వ స్థానం. ఇది సాధారణమైన విషయం కాదు. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచ్చిన అమాత్యుడు ఈశ్వరన్. చంద్రబాబు గారి స్నేహంలో తరించిన తర్వాతే ఈశ్వరన్కి ఈ గతి పట్టింది. సింగపూర్ అవినీతి కోణంలో అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు, ఈశ్వరన్ కలిసి అటు సింగపూర్ని అడ్డం పెట్టుకుని అమరావతిని అడ్డంగా దోచేయడానికి వేసిన భారీ స్కెచ్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అందుకే చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరెత్తగానే హడలిపోయి వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ స్పష్టంగా చెప్పేసింది. అమరావతిని సింగపూర్ చేసేస్తా అంటూ 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు చంద్రబాబు వేసిన వీరంగం తెలుగు ప్రజలంతా చూశారు. తమ కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి నాడు పచ్చముఠా చేసిన స్కామ్లను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు ఆటవిక పాలనని, అరాచకాలను కళ్ళారా చూస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో మళ్లీ అమరావతి వైపుకు వేలు చూపిస్తూ సింగపూర్ పర్యటన మొదలుపెట్టారు చంద్రబాబు. చంద్రబాబు సింగపూర్ అనగానే ఠక్కున ఆయన స్నేహితుడు ఈశ్వరన్ గుర్తుకొస్తారు. నాడు చంద్రబాబు ఈశ్వరన్ కలిసి వేల కోట్ల రూపాయలు దిగమింగటానికి గీసిన స్కెచ్ గుర్తుకొచ్చిన ప్రతిసారి ఏపీ ప్రజలు హడలిపోతూనే ఉంటారు. ఈశ్వరన్ ఎలాగో జైల్లో ఉన్నాడు కాబట్టి ఈసారి చంద్రబాబు అనుకో సింగపూర్ నుంచి ఎలాంటి తోడు దొంగని తీసుకొచ్చి అమరావతి మీద పడిపోతారో అని ఏపీ వాసులు ఆందోళన చెందుతున్న వేళ చంద్రబాబుకో దండం, చంద్రబాబు ప్రభుత్వానికి ఒక దండం అనేసింది సింగపూర్ సర్కార్. అమరావతి నిర్మాణం కేంద్రంగా చంద్రబాబు చేసిన ప్రతిపాదనలకు నిర్మోహమాటంగా నో చెప్పింది. అమరావతి కేంద్రంగా పచ్చ ముఠా చేసిన కుంభకోణాలు అన్ని ఇన్ని కావు. అయితే వాటిల్లో ఒక స్కామ్ కి ఏకంగా సింగపూర్ ని కూడా వాడేశారు చంద్రబాబు. కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ 66,000 కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని నాడు బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్ కు చెందిన ఎసెండస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను ఓ ప్రైవేటు కంపెనీ ఎసెండాస్ ను తెరపైకి తెచ్చారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లో 371 ఎకరాల్లో ప్రభుత్వం 5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం ఎసెండాస్ కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర 4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ 4,280 కోట్లుగా లెక్క తేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42% వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58% వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తర్వాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా 25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ 50 కోట్లకు చేరుతుందని నాడు చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం సింగపూర్ కన్సార్షియం గుప్పెట్లో 1,320 ఎకరాలను 50 కోట్ల చొప్పున విక్రయిస్తే 66,000 కోట్లు వెనకేసుకోవచ్చన్నది నాడు చంద్రబాబు ఈశ్వరన్ గీసిన స్కెచ్. ఈ అవినీతి బాగోతం ఇక్కడితో ఆగిపోలేదు. 1,071 ఎకరాల అభివృద్ధి కోసం 18,229 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కంపెనీలో దక్కే వాటా 42% మాత్రమే. చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కన్సార్షియానికి దక్కే వాటా 58%. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందాన్ని రద్దు చేసి పచ్చముఠా దోపిడీకి చెక్ పెట్టారు. నాడు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటూ ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు అనుకో ఇప్పుడు మళ్లీ సింగపూర్ అడ్డం పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంది. కానీ సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. సాంకేతిక సహకారాన్ని అందిస్తాను లాంటి మాటలు చెప్పి అమరావతి కేంద్రంగా చంద్రబాబు ప్రతిపాదనలకు నో చెప్పింది. ఆ అవినీతి మగిలి అంటించుకోవటానికి సిద్ధంగా లేమని ముఖం మీదే చెప్పేసింది. అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమ్ క్రియేట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నా కుదరకపోవడంతో హైరానా పడుతోంది పచ్చముఠ. ఇప్పుడు సింగపూర్ అడ్డం పెట్టుకుని అమరావతిలో భూదందా చేయాలన్న ఎత్తుగడ కూడా విఫలమయ్యింది. నిన్న దావోస్ సదస్సు, నేడు సింగపూర్ పర్యటన, ఈ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా ఎంతగా డ్యామేజ్ అయిందో తేల్చి చెప్తున్నాయి. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలన తాలూకు బీభత్సం ఖండాంతరాలు దాటేసింది. అందుకే దావోస్లో 3 రోజుల పాటు మకాం వేసి ఎన్ని కంపెనీలను, ఎంతమంది పారిశ్రామికవేత్తలను కలిసినా, ప్రాధేయపడినా, కాళ్లావేళ్లా పడ్డా వాళ్లు ఏపీ వైపు కన్నెత్తి చూడలేదు. గతంలో పెట్టుబడులు తేకపోయినా భారీ పెట్టుబడులు వస్తున్నట్టు ఎంఓయూలతో డ్రామాలన్నా ఆడేవారు. ఇప్పుడు కనీసం చంద్రబాబుతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి కూడా ఏ పారిశ్రామికవేత్త ఆసక్తి చూపించలేదు. దావోస్ అవమానం నుంచి తేరుకోకముందే ఇప్పుడు సింగపూర్ మొహం మీదే చీకొట్టినంత పనిచేసింది. 13 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి దుస్థితిలోకి నెట్టేసిందో చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణలెందుకు? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హింసాత్మక రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలను దాటుకొని ఏపీ ముందుకు వెళ్లిపోయింది.
హింస, దాడులు, విధ్వంసం, అత్యాచారాలు, హత్యలతో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. ఆ తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ మీద కత్తి కట్టింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలి కొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేయటంలో నిమగ్నమైపోయింది. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే చాలు, పాలకుల తప్పులను వేలెత్తి చూపితే చాలు తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఇలా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయటం మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజల మీద పగబట్టిన తరహాలోనే పారిశ్రామికవేత్తల మీద కూడా కక్ష కట్టి అక్రమ కేసులతో చెలరేగిపోవటంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పతనమైంది. ఆ విషయం స్పష్టంగా బయటపడింది దావోస్ సదస్సులో. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల అధినేతలు, ప్రతినిధులు వారిని ఆకర్షించటానికి, పెట్టుబడులు సాధించటానికి ప్రయత్నించే ప్రపంచ దేశాలకు చెందిన పాలకులతో కళకళలాడే వేదికే దావోస్ సమ్మిట్. అలాంటి దావోస్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తిని ప్రదర్శించలేదు. దావోస్ సదస్సులో బిలియన్స్ డాలర్ల ఒప్పందాలు జరిగాయి, లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో ఎంత హైప్ ను క్రియేట్ చేసినా అదంతా ఒట్టి బూటకమని తేలిపోయింది. చంద్రబాబు విజనరీ ముసుగు దావోస్ వేదికగా తొలగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తూ ఏపీలో ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్ని చూసి భయపడిపోయిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ససేమిరా అనేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తే విజన్ అంటే నేను, ఐటీ అంటే నేను, టెక్నాలజీ అంటే నేను అంటూ దశాబ్దాలుగా ఊదరగొడుతున్న చంద్రబాబు కోటి రూపాయల పెట్టుబడులను కూడా ఏపీకి సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పారిపోయే స్థితిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని చంద్రబాబు అండ్ కో నాశనం చేశారు. అంతర్జాతీయంగా ఏపీ పరువు తీశారు. దావోస్ కేంద్రంగా జరిగిన అవమానాన్ని ఎవ్వరూ మర్చిపోకముందే రాష్ట్రానికి మరో ఘోర అవమానం జరిగింది. అందుకు కారణం పచ్చముఠా అవినీతి. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే సింగపూర్ ప్రభుత్వం హడలిపోవటానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వమే. ఇదే చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య తమ దేశం పేరును అడ్డం పెట్టుకుని అమరావతితో ఎంత పెద్ద భూదోపిడీకి స్కెచ్ గీసిందో తెలుసు కాబట్టే సింగపూర్ పాలకులు చంద్రబాబు ప్రతిపాదనలకు నో చెప్పలేదు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కాలేమన్నారు. ఎందుకంటే చంద్రబాబు అండ్ కోతో చేతులు కలపటం అంటే అవినీతి మకిలిని అంటించుకోవటమే, అవినీతి కూపంలో అడుగు పెట్టటమే అని సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది. 2014-19 మధ్యే కాదు, ఇప్పుడు కూడా పచ్చముఠ అమరావతిలో ఎలా అవినీతికి పాల్పడుతుందో సింగపూర్ పాలకులకు తెలియంది కాదు. 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కామ్లు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వాందైనా, ఇసుక ఉచితమైన, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగు పెట్టలేమని చెప్పేసింది. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనతో, అవినీతితో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది. వచ్చే 4 ఏళ్లలో ఏపీని ఇంకెంత అధ్వానమైన స్థితిలోకి కూటమి ప్రభుత్వం నెట్టేస్తుందో అన్న ఆందోళన 5.5 కోట్ల మంది ప్రజలను వెంటాడుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.